థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్సా? దేనికి? రాత్రి మీరు పార్వతి అమ్మతో మాట్లాడిన మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. నేనున్నదే కదా చెప్పాను, కొత్తగా ఏం చెప్పలేదే. ఎందుకో తెలియదు, మీరలా మాట్లాడుతుంటే నాకు ధైర్యంగా అనిపించింది చిన్నమ్మ గారు. చిన్నమ్మ గారేంటి? పార్వతి అమ్మగారు అలా పిలవమని చెప్పారు కదా మిమ్మల్ని. నువ్వు నేను ఒకే ఏజ్ గ్రూప్ కదా, అను అని పిలువు, ఏం పర్వాలేదు. చిన్నమ్మ గారు, ఏంటలా ఆశ్చర్యపోతున్నావు? ఒకప్పుడు నువ్వు టచ్ చేస్తుంటే నేను వద్దనేదాన్ని, నాకు నీ పైన కోపం ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో నన్ను నువ్వు చిన్నమ్మ గారు అని పిలుస్తుంటే, నిన్ను నేను దూరం పెడుతుంటే నాకే అదోలా ఉంది. నేనే నీకు సారీ చెప్పాలి. అయ్యయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటమ్మగారు? మళ్ళీ అమ్మగారు అంటున్నావేంటి? అను అని పిలువు. అలాగే అను. అసలు నువ్వంటే పార్వతి నాన్నమ్మకి ఎందుకంత కోపం? ఆవిడ మంచిదే కదా, అన్ని విషయాల్లోనూ బాగుంది. నీ ఒక్కదాని విషయంలో మాత్రం ఎందుకు ఇలా ఉంటుంది? పాపం ఆవిడ్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఆవిడ కావాలని అలా చెయ్యట్లేదు. సంధ్యమ్మ కూడా చాలా సార్లు చెప్పింది పార్వతి అమ్మగారు చాలా మంచిది అని. నేను ఇక్కడ ఉంటే ఆవిడ బాధపడుతున్నారని ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నేను చాలా సార్లు ట్రై చేశాను. కానీ నేను వెళ్ళిపోతే సంధ్యమ్మ తట్టుకోలేదు. ఇక్కడ ఉంటే ఏమో పార్వతి అమ్మగారితో సమస్య. అందుకే నేనేం చేయలేకపోతున్నాను. కానీ నా వల్ల ఈ ఇంట్లో సమస్యలు రాకూడదని నేను ఎప్పుడు కోరుకుంటాను. కావాలంటే రోజు పార్వతి అమ్మగారి పనులని నేనే చేస్తాను. ఆవిడ కాళ్ళు నొక్కమన్నా నేను నొక్కుతాను. ఆవిడ కోసం నేనేం చేయమన్నా చేస్తాను. నా మీద మాత్రం కోపం తెచ్చుకోదని చెప్పండి ప్లీజ్. నాకు మాత్రం ఎవరున్నారు? మా అమ్మ ఎవరో ఎలా ఉంటుందో కూడా తెలీదు. సంధ్యమ్మలోనే మా అమ్మని చూసుకుంటున్నాను. శ్రీకర్ణాల్లోనే మా నాన్నని చూసుకుంటున్నాను. వీళ్ళని చూస్తుంటే మా సొంత వాళ్ళలాగే అనిపిస్తున్నారు. పార్వతి అమ్మగారు అన్ని మాట్లాడినా నాకు అస్సలు బాధ అనిపించట్లేదు. నాకు నాన్నమ్మ ఉంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ నేను పార్వతి నాన్నమ్మకి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కనీసం నీ వల్లైనా పార్వతి నాన్నమ్మకి దగ్గర అవుతాను, తన మనసు గెలుచుకుంటాను. ఇవేమీ వద్దు, ఆవిడ కోపడుతుంది తన మనవరాలు దూరం అయిందని. నువ్వు ఇంటికొచ్చి ఎలా హ్యాపీగా ఉంటున్నావో అలాగే తన మనవరాలు కూడా హ్యాపీగా ఉండాలి కదా. నిజమే, కానీ తన మనవరాల్ని నేనెలా తీసుకురాగలను? నాకెలా తెలుస్తుంది? నువ్వు అడిగితే మీ అమ్మ చెప్తుంది కదా, అడుగు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కోపంతో వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక నా కోపం అంతా తగ్గిపోయింది. నేను చాలా మారిపోయాను. అలాగే పార్వతి నాన్నమ్మ కూడా తప్పకుండా మారుతుంది. ఈ ఇంట్లో పార్వతి నాన్నమ్మ కూడా హ్యాపీగా ఉండాలి కదా. అవునను, నేను సంధ్యమ్మతో మాట్లాడి వాళ్ళ పాప ఎక్కడున్నా తీసుకురమ్మని చెప్తాను. చాలా థ్యాంక్స్ అను. అను, ఏంటి? నేను నిన్ను సిస్టర్ అని పిలవచ్చా? సరే పిలువు. చాలా థ్యాంక్స్ సిస్టర్. నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆశ్రమంలో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. ఒక ఫ్యామిలీ వచ్చి తనని నాకంటే ముందే దత్తత తీసుకొని వెళ్ళిపోయారు. తను ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలియదు. ఆశ్రమంలో అందరూ నాతో బాగుంటారు, ఒక ఆయం తప్ప. ఈ ఇంట్లో కూడా నేను అందరి మనసు గెలిచాను. ఇప్పుడు నీ మనసు కూడా గెలిచాను. నువ్వు నన్ను ఒక సిస్టర్లా ఫీల్ అయ్యావు. ఏదో ఒక రోజు పార్వతి అమ్మగారు కూడా నన్ను దగ్గరికి తీసుకోవాలని ఆ శివయ్యకి రోజు మొక్కుకుంటున్నా.
రాత్రి నన్ను సపోర్ట్ చేసి మాట్లాడావు కదా, నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను. నా కోసం చేయడానికి ఏమున్నాయి? నేను కొత్తగా ఏం మాట్లాడాను? నా మనసుకి అనిపించింది చెప్పాను అంతే. అవేమీ వద్దు, నువ్వు హ్యాపీగా ఉండు. పార్వతి నాన్నమ్మకి కూడా నీ మీద కోపం కాదు, బాధ ఉంది అంతే. ఇక నుంచి మనిద్దరం అక్క చెల్లెళ్ళం మాత్రమే కాదు, ఫ్రెండ్స్ గా కూడా ఉందాం, సరేనా? సరే సిస్టర్. ఫ్రెండ్స్. పర్వాలేదు, నేను సెకండ్ ఇస్తున్నాను కదా, ఇవ్వు. మనమిద్దరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి, ఓకేనా? థ్యాంక్స్ సిస్టర్. ఓకే ఫ్రెండ్. త్వరగా రా, అమ్మ బ్రేక్ఫాస్ట్ కి పిలుస్తుంది. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. హ్మ్. ఇదిగో మౌనిక, పెళ్ళైపోయింది కదా అని ఒళ్ళు పెంచకూడదు. నీ గ్లామర్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు. ఇలాగే మెయింటైన్ చేయాలి. ఆడదానికి అందమే పెట్టుబడి. ఈ అందంతో రాజ్యాలు రాజుల్ని పడగొట్టేయచ్చు. దానికంటే ముందు భావన పడేయాలి. తాళి కట్టేశాను, వెళ్ళిపోయాను అంటే కుదురుతుందా? నాతో కాపురం చేయాలి కదా. వింధ్య వద్దు, నేనే ముద్దు అనుకోవాలి. అసలు నన్ను కాన్సన్ట్రేట్ చేసి చూడట్లేదు, కానీ ఒక్కసారి పూర్తి యాంగిల్లో నన్ను చూస్తే ఇట్టే పడిపోడు. కోర్స్ నా గ్లామర్ అలాంటిదనుకో. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. అలాగే. చిన్ని, పంతులు గారికి కాఫీ టీ ఏమైనా తీసుకురామా? అవేం వద్దమ్మా, వచ్చింది ముహూర్తం పెట్టడానికి, పెట్టేసి వెళ్ళిపోతాను. అలాగే పంతులు గారు, ముందు మా అమ్మాయిని పిలుస్తాను. మౌనిక, మౌనిక. మమ్మీ, పంతులు గారు వచ్చారు, త్వరగా రామా. ఇదేంటి మమ్మీ పంతులు గారు వచ్చారంటుంది? మౌనిక, వస్తున్నావా? వస్తున్నా మమ్మీ. అత్త, ఉన్న పలంగా పంతులు గారిని తీసుకొచ్చావేంటి? మౌనికకి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నావా? పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికా? ఒక్కసారి పెళ్ళైన తర్వాత మళ్ళీ పెళ్లి చేయడం ఏంట్రా తింగరదవా? పంతులు గారు, వాడి మాటలు విని కంగారు పడకండి. కామెడీ కన్నా వెటకారం ఎక్కువ. ఏంటి మమ్మీ పంతులు గారిని పిలిపించావు? ముహూర్తం పెట్టించాలి కదమ్మా. దేనికి? నాకు అదే అర్థం కావట్లేదు మౌనిక. మీ అమ్మ తన చావుకి ముహూర్తం పెట్టించుకుంటుందా, లేదంటే మీ ఇద్దరి చావుకి ముహూర్తం పెట్టిస్తుందా? పంతులు గారు, వీళ్ళు చేసిన పాపాలకి ఎప్పుడెప్పుడు పోతారా అని చూస్తున్నాను. మంచి ముహూర్తం చూసి పెట్టండి, చేస్తే డైరెక్ట్గా నరకానికి వెళ్ళాలి. చెంప పగలు కొడతాను వెధవా. ఎచ్ని, ముందు నువ్వు వీడిని నోరు కంట్రోల్ చెయ్యి. అనడం ఎందుకు, పిన్నితో పడడం ఎందుకు సన్నీ? ఎన్ని పడ్డా పర్లేదు గాని ఈ మౌనిక రాజేష్కి నాకు చేసిన మోసానికి, ఈ తల్లి కూతుర్లు చేస్తున్న పాపాలకి వీళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను చిన్ని. మమ్మీ, ఏ న్యూసెన్స్ ఏంటి? రే, మమ్మీ పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తుంటే మధ్యలో నువ్వేంటి? వెళ్ళిక్క నుంచి. పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టండి. అమ్మా, పెళ్లి జరిగిన ముహూర్తం ఏంటి? సరిగ్గా 4 రోజుల క్రితం సాయంత్రం 4 గంటలకు పంతులు గారు. 4 రోజుల క్రితం సాయంత్రం 4ంటికా? అదేంటి, ఆ రోజు ముహూర్తాలు ఏమీ లేవు కదమ్మా. పెళ్లి జరిగిపోయింది కదా పంతులు గారు. జరిగిపోయిన దాని గురించి ఎందుకు, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. పంతులు గారు,
అదేమన్నా దుర్ముహూర్తమా? ఆ టైంలో తాళి కడితే అది పెళ్ళే కాదా? అలా ఏమైనా ఉంటే చెప్పండి. నువ్వు నోరు మూస్తావా? ఒకసారి తాళి కట్టాక అది మంచి ముహూర్తంలో కట్టినా దుర్ముహూర్తంలో కట్టినా పెళ్ళి అయినట్టే. పంతులు గారు, మీరు ముహూర్తం పెట్టండి. అలాగే అమ్మా. ఈ రోజు రాత్రి 9:30 బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా. ఒక్క నిమిషం పంతులు గారు. ఆ, పంతులు గారు, ఆ, అమ్మా అత్త సంభావన గట్టిగానే ఇస్తుంది, తీసుకో. వెళ్ళొస్తానమ్మా. పంతులు గారు, పంతులు గారు, అమ్మా, ఈ ముహూర్తం మంచి ముహూర్తమే కదా? బ్రహ్మాండమైన ముహూర్తం అమ్మా. దీనివల్ల పుట్టబోయే పిల్లాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఒక్క మాట చాలు. సరేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. మంచిది పంతులు గారు. మమ్మీ, విన్నావు కదా పంతులు గారు ఏం చెప్పారు? ఈ ముహూర్తంలో ఫస్ట్ నైట్ జరిగితే మంచి భవిష్యత్తున్న పిల్లలు పుడతారంట. ఇక నాకు వదిలేమ్మా, అన్నీ నేను చూసుకుంటాను కదా. ఏంటి చూసుకునేది? నీ బొందా, నీ భోషానం. చీకట్లో బాణం తగిలినట్టు ఏదో పోతావని జాలిపడి నీ మెళ్ళో తాలి కట్టాడు. అంత మాత్రాన ఫస్ట్ నైట్ జరుగుతుందా? అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షింతలు వేయించుకుని వచ్చినంత మాత్రాన రాజేష్ వస్తాడా? పిచ్చి బావా, తాళి కట్టడు అంటే కట్టాడు కదా. ఇంటికి వెళ్ళాక అక్షంతలు వెయ్యడు అనుకుంటే వేశాడు కదా. అంటే ఒక్కొక్కటి జరుగుతుంది. ఇంపాసిబుల్ అనుకున్నవి పాసిబుల్ అవుతున్నప్పుడు ఇదెందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేసావు మహాతల్లి? కొన్ని ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు బావా, అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. నువ్వు చూస్తూ ఉండు, రాజేష్ బావ వస్తాడు, ఈ కార్యక్రమం జరుగుతుంది. మా బావ చాలా జెంటిల్మెన్, తాళి కట్టాక వదిలేడు. బావకి నా మీద పాజిటివ్ కార్నర్ ఉంది కాబట్టి వాళ్ళ నట్టింట్లో నా తల మీద అక్షింతలు కూడా వేశాడు. అక్షింతలు వేసిన వాడు ఇక ఆశీర్వాదం ఇవ్వకుండా ఉంటాడా? మమ్మీ, నా బెడ్రూమ్ అంతా పూలతో అందంగా డెకరేట్ చేయించాలి. అవసరమైతే లారీడు మల్లెపూలు తెప్పించైనా సరే నేను గ్రాండ్ గా అరేంజ్ చేస్తాను. ఆ విషయం నాకు వదిలే. ఒరే సన్నీ, మార్కెట్కి వెళ్ళి పువ్వులు ఆర్డర్ ఇవ్వాలి, పద. ఆహా, మల్లెపూలు. నేను బావా తలుచుకుంటేనే ఆహా అద్భుతంగా ఉంది. లారీడు మల్లెపూలా? వీళ్ళు మనుషులా రాక్షసులా? సన్నీ, వీళ్ళనుకున్నది ఏదైనా చేసేస్తారు. పెళ్లి జరగదు అనుకున్నాం, కానీ జరిగిపోయింది. ఇప్పుడు ఇది కూడా జరగడానికి ఏదో ప్లాన్ చేసుంటారు. నువ్వు చెప్పినట్టు వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఏదో చేస్తున్నారు చిన్ని. పాపం రాజేష్ బలైపోతున్నాడు. వింది ఏదో స్పృహ తప్పి పడిపోతే ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నువ్వేం ఆలోచించుకో. నానమ్మా, ఉదయం నుంచి ఈ గదిలో కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది? ఆ భూమి గురించి ఆలోచిస్తున్నానమ్మా. దాని పీడ ఎలా వదిలించుకోవాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మళ్ళీ ఏమైంది? నా కొడుక్కి ఎంత చెప్పాలో అంతా చెప్పాను, అయినా వాడిలో ఏ మార్పు లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడనుకుంటే వాడు నేను చెప్పింది ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాడు. ఏమని చెప్పావు నానమ్మా? దేని గురించి చెప్పావు? ఇంకా దేని గురించమ్మా? ఆ భూమి గురించి. సమయానికి మీ మమ్మీ దత్తత జరగకుండా ఆపింది, కానీ లేదంటే ఈరోజు ఏమయ్యేది? అది ఇంటి బిడ్డ అయ్యేది. నాకెంతో అన్యాయం జరిగేది. ఆ రోజు మా మమ్మీ మాత్రం ఏం చేసింది? హెల్త్ బాగాలేక స్పృహ తప్పి పడిపోయింది, అంతే కదా? ఆహా లేదమ్మా, తనకి ముందు నుంచి
ఆ కార్యక్రమం ఎందుకో ఇష్టం లేదు. ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయింది. ఇదంతా ఆ పైవాడి లీలమ్మా. లీలా అంటే ఏంటి నానమ్మా? ఎప్పుడు ఏది జరగాలో అది జరిపించడమే ఆ పైవాడి లీల. అంటే భూమి ఇక్కడికి రావడం కూడా లీలే కదా. దేవుడు లీల అనుకొని సైలెంట్గా ఉండొచ్చు కదా. చచ్చా, మనకిష్టమైనవి జరిగితే లీలా అనుకోవాలి. ఇష్టం లేనివి జరుగుతుంటే లీలా అనుకోకూడదు. భూమిని ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించామనుకో, అప్పుడు ఇదంతా ఆ పైవాడి లీలా, మనమంతా నిమిత్త మాత్రం అనొచ్చు. కానీ ఎలా పంపిస్తావు? భూమి అంత ఈజీగా పోదు కదా. అది పోకపోతే నేను పంపించేస్తాను కదా. ఎలా నానమ్మా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం ఐడియా? చెప్తాను. అయ్యో భూమి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? ట్యాప్లో నీళ్ళు రావట్లే కదమ్మా, అందుకే తీసుకొచ్చాను. అవన్నీ నేను చూసుకుంటాను కదా. నాకు అలవాటే అమ్మా. గుడిలో ప్రతిరోజు ఆ శివయ్యకి ఇలాగే కోనేట్లో నీళ్ళు తీసుకెళ్ళి అభిషేకం చేసేదాన్ని. నేను నీకు సాయం చేస్తానమ్మా. ఏమీ చెయ్యొద్దు, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో. వెళ్ళు. ఇంటి పనులు చేస్తావా? ఇంటి పనులు మంచి మార్కులు కొట్టేద్దామనే. నువ్వెన్ని మార్కులు కొట్టేసినా ఈ రోజుతో నీ పని గోవింద. నేను నిన్ను ఇరికించబోతున్నాను. నువ్వు ఈ పనులు చెయ్యాలంటే అసలు ముందు నువ్వు ఇంట్లో ఉండాలి కదా. అమ్మో 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 అమ్మో, అయిపోయింది, మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయిందిరా దేవుడా. ఏంటమ్మా? ఘోరం జరిగిపోయిందే తల్లి. నేను చెప్తూనే ఉన్నాను, నా మాట ఎవరైనా విన్నారా? ఇప్పుడు ఇంత ఘోరం జరిగిపోయింది. అమ్మా, నువ్వు ఏడు పాపి, ఏం జరిగిందో చెప్పు. ఏం జరగడం ఏంట్రా? నా డబ్బులు ఎవరో దొంగతనం చేశారు. మీ డబ్బులు ఎవరు దొంగతనం చేస్తారు అత్తయ్య? మీరు ఎక్కడో పెట్టుకుని మర్చిపోయి ఉంటారు. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఈ ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంటుంది కదా. నా వస్తువులు ఎవరైనా ముట్టుకుంటారా? నా కొడుకేమో నా మందుల కోసం ఇచ్చిన డబ్బుల్లో మిగిలిన రూపాయి దాచుకున్నాను. అను పాప వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్ కొనిద్దాం అనుకుని అక్కడ టేబుల్ మీద పెట్టాను. ఇంతలో ఆ డబ్బు ఎవరో దొంగతనం చేశారు. ఈ ఇంట్లో ఉన్నది మనమే కదా. నా కొడుక్కి ఇచ్చే అలవాటే కానీ డబ్బు తీసుకునే అలవాటే లేదు. శ్రీజ కూడా అలాంటి బుద్ధి లేదు. నీకు అలాంటి బుద్ధి లేదు సంధ్య. అనుకి అసలు అవసరమే లేదు. ఇంకా ఈ ఇంట్లో ఎవరున్నారు? ఏ భూమి, కొంపతీసి నువ్వేమైనా దొంగతనం చేసావా? లేదమ్మ గారు, నేను అలాంటి పనులు ఎప్పుడు చేయను. నాకు తెలీదు. ఏయ్, నటించొద్దు. ఈ ఇంట్లో దొంగతనం చేసే అవసరం నీకు తప్ప ఎవరికీ లేదు. నిజం చెప్పు, ఆ డబ్బు ఎక్కడ పెట్టావు? అత్తయ్య,
చిన్న పాపని పట్టుకుని అలా మాట్లాడతారేంటి? ఇది అన్యాయం అత్తయ్య. నేను రూపాయి దాచుకున్న డబ్బుని దొంగతనం చేయడం అన్యాయం కాదా? అమ్మా, నీకు భూమి అంటే ఇష్టం లేదని తెలుసు, కానీ మరీ ఇలా నింద మోపి నీ స్థాయి తగ్గించుకుంటావని అనుకోలేదు. చిన్న పాప మీద ఇలా దొంగతనం నింద వేయడానికి అసహ్యంగా లేదు? అన్నయ్య, నాకైతే పరమ అసహ్యంగా ఉంది. అమ్మ భూమిని పంపించాలని కంకణం కట్టుకుంది కదా, అందుకే ఏం చేయాలో అర్థం కాక డబ్బులు పోయినట్టు భూమి మీద దొంగతనం అనే నెపం వేసింది. అమ్మా, ఇది నీకు చాలా చీప్గా అనిపించడం లేదా? పాపం అమ్మా, భూమికి మనం తప్ప ఇంకెవరున్నారు? నోరు మూస్తారా? అందరూ కలిసి ఈ భూమి భజన చేస్తున్నారు, కానీ నా డబ్బు పోయిందంటే నమ్మరే. నేను దొంగో, ఆ భూమి దొంగో ఇప్పుడే తేలిపోవాలి. ఏమే చెప్తావా లేదా? నానమ్మ, ఎందుకు భూమిని కొడుతున్నావు? భూమి ఏం తప్పు చేసిందని? తప్పంతా చేసింది నువ్వు కదా. నేను తప్పు చేయడం ఏంటి? నువ్వే ఆ డబ్బుల్ని భూమి పెట్టెలో పెట్టడం నేను చూశాను.